పరమత సహనం గురించి ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికాలో జాత్యహంకారం, అసహనం వెరితెరలు వేస్తుంది. స్వయాన ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్ నాయకుడు హిందువుల ఆరాధ్య దైవం హనుమంతునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక టెక్సాస్లోని 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంపై అసహనం వ్యక్తం చేశాడు అలెగ్జాండర్ డంకన్. క్రైస్తవ దేశంలో ఇలాంటి విగ్రహం ఎందుకు అని పోస్ట్ చేశాడు. అలెగ్జాండర్ డంకన్ తీరును అమెరికన్ హిందూ సమాజం ఖండించింది. హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఇతనిపై చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేసింది హిందూ అమెరికన్ ఫౌండేషన్. ఆంజనేయ స్వామిని ఆరాధించే హిందువులు ఉండరంటే అతిశయోక్తి లేదు. భారతదేశంలోనే కాకుండా హిందువులు ఉన్న ప్రతి దేశంలో హనుమాన్ విగ్రహాలు కనిపిస్తాయి. అమెరికాలోనూ హనుమాన్ విగ్రహాలను చూడొచ్చు. కాగా హిందువుల ఆరాధ్య దైవం హనుమాన్పై అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన నాయకుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. టెక్సస్ సెనేటర్గా ఉన్న అలెగ్జాండర్ డంకన్ ఈ వివాదానికి కారకుడయ్యారు. టెక్సస్ స్టేట్లోని షుగర్ ల్యాండ్లో ఉన్న 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని టార్గెట్ చేశారాయన. హనుమంతుడు కల్పిత హిందువుడంటూ దారుణంగా కామెంట్స్ చేస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అలెగ్జాండర్ డంకన్ ఓ పోస్టులో టెక్సస్ నగరంలో కల్పిత హిందూ దేవుడికి సంబంధించిన కల్పితమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని ఎలా ఒప్పుకున్నారు? మనది క్రిస్టియన్ దేశం అని పేర్కొన్నాడు. మరో పోస్టులో బైబిల్లోని మాటల్ని రాసుకొచ్చాడు. నీకు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని పేర్కొన్నాడు. డంకన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చకు దారితీశాయి. హనుమాన్ విగ్రహం వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలెగ్జాండర్ డంకన్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వ్యాఖ్యలను అమెరికాలోని హిందువులతో పాటు అనేక మంది తప్పుబడుతున్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇవి హిందూ వ్యతిరేక రెచ్చగొట్టే వ్యాఖ్యలని పేర్కొంది. ఈ విషయంపై టెక్సస్ రిపబ్లికన్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. వివక్షకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనల్ని ఉల్లంఘించిన డంకన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనేక మంది నెటిజన్లు కూడా డంకన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంటుందని, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఒకరి నమ్మకాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మీరు హిందువు కానంత మాత్రాన దేవుడు తప్పు కాలేడన్నాడు. భూమిపై యేసుక్రీస్తు పుట్టడానికి 2000 ఏళ్ల క్రితమే వేదాలను రచించారని, అవి అసాధారణ గ్రంథాలని అన్నారు. ఆ గ్రంథాల ప్రభావం క్రైస్తవంపై ఉందని, అందుకే ఆ మతానికి ప్రాధాన్యత, గౌరవం ఇచ్చి దాన్ని అధ్యయనం చేయటం ఉత్తమమని అన్నారు. టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో అష్టలక్ష్మి ఆలయం ఉంది. ఈ గుడి ప్రాంగణంలో 90 అడుగుల పొడవుతో హనుమాన్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ హనుమాన్ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల జాబితాలో ఇది పేరు సంపాదించుకుంది. న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఫ్లోరిడాలోని హాలండలే బీచ్లో ఉన్న పెగాసస్ అండ్ డ్రాగన్ విగ్రహాల సరసన మన హనుమాన్ విగ్రహం చేరింది. అంతేకాదు భారతదేశం ఆవల అతిపెద్ద హనుమంతుడి విగ్రహంగానూ ఇది రికార్డులకెక్కింది. హనుమాన్ విగ్రహానికి సంబంధించిన విడి భాగాలు చైనాలో తయారయ్యాయి. వాటిని టెక్సస్కు తీసుకొచ్చి అసెంబుల్ చేశారు. 2024 ఆగస్టు నెలలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చిన్నజీఆర్ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం నిస్వార్థానికి, భక్తికి, ఐక్యతకు ప్రతీక అన్నారు. రాముడు, సీతను ఏకం చేయటంలో హనుమంతుడి పాత్రను దృష్టిలో ఉంచుకుని దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ విగ్రహం ఏర్పాటు సమయంలో కొందరు క్రైస్తవ అతివాదులు నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలో ఈ విగ్రహాన్ని అనుమతించేది లేదని వారన్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. హనుమాన్ విగ్రహం ఎవరి విశ్వాసాలకు కూడా వ్యతిరేకం కాదని, అన్ని విశ్వాసాలకు చెందినవారు ఈ విగ్రహం ఏర్పాటుకు సహకరించారని వారు తెలిపారు. భారత్లో అనేక చర్చిలున్నాయని, అక్కడ హిందూ, క్రైస్తవులతో పాటు అన్ని రకాల విశ్వాసాలను గౌరవిస్తారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వ, పరమత సహనానికి ప్రతీకగా చెప్పుకునే అమెరికాలో ఇలాంటి హిందూ ఫోబియా పనికిరాదని సోషల్ మీడియాలో అనేక మంది వీరికి హితవు పలికారు.